అనేది వక్తలు కూడా అదే వ్యక్తం చేసినారు. ఎందుకంటే మనం యూరియా కష్టాలు చూసినాం. యూరియా కష్టాలు ఏంది, యూరియా అక్కడెక్కడో చైనా నుంచి కొంచెం బంద్ అయింది అనగానే ఇక్కడ విపరీతంగా క్యూలు కట్టడాలు, యూరియా షార్టేజ్ రావడం అవన్నీ చూసాము. రాబోయే రోజుల్లో పెను ప్రమాదం. ఇవ్వాలే కొంతమంది ప్రపంచ విశ్లేషకులు అంటే బిజినెస్ పరంగా ఎక్స్పర్ట్స్ రిలీజ్ చేసింది ఏంటంటే ఆహార సంక్షోభం రాబోతా ఉందండి. ఎందుకంటే హర్ముజ్ జలసంధి ద్వారా ఆల్మోస్ట్ 25-30% గ్లోబల్ యూరియా సప్లై ఉందండి అక్కడి నుంచి. ఇప్పుడు మన భారతదేశంలో ముఖ్యంగా మన తెలంగాణలో రేపు యూరియా దొరుకుద్దా లేదనేది పెద్ద సమస్య. దానివల్ల ఈల్డ్ పడిపోయి ప్రపంచ ఆహార సంక్షోభం రాబోతా ఉందనేది ప్రపంచ నిపుణులు వ్యక్తం చేస్తా ఉన్నారు. దాని మీద కూడా ఇప్పుడు కాన్సెప్ట్ చేయాలి. ఈ గ్యాస్ పెట్రోల్ లేకపోతే 2 రోజులు బండి వాడకుండా ఇంట్లో కూర్చున్నాడు, తిండి లేకపోతే ఎట్లా అనేది. రేపు ఆహార సంక్షోభం రాబోతా ఉంది. నెక్స్ట్ నిత్యావసర సరుకులు మొత్తం పెరుగుతాయి. ప్రపంచంలో ఆర్థిక మాంద్యం రాబోతా ఉంది. ఇవన్నీ కూడా హ్యూజ్ ఇంపాక్ట్స్ ఉన్నాయి. ఇవాళ చూస్తున్న దానికంటే 10 ఇంపాక్ట్ మనం రాబోయే రోజుల్లో చూడబోతున్నాం. దీని ఇంపాక్ట్ దీని మీద కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాలి. ఇక మన రాష్ట్ర ప్రభుత్వం గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. దాని గురించి మాట్లాడ కూడా అనవసరం. ఏ సంక్షోభం లేనప్పుడు మనం యూరియా సంక్షోభం చూసాం. రాబోయే రోజుల లోపల పెను ప్రమాద గంటికలు అయితే మోగుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వాలు జాగృతం కావాలి. ప్రభుత్వాలు వీటి మీద దృష్టి సాధించాలి. మొత్తానికైతే మనకు నిల్వ రేట్లు అయితే పెరిగా లేదా యుఎస్ లో కొంచెం రిఫ్లెక్ట్ అవుతుంది. ఇది ఇంత పెద్ద సంక్షోభం వచ్చినప్పుడు ఇప్పుడు $3.9 ఉందండి. మొన్న దాకా $3.5 ఉండే, ఇప్పుడు $3.9 ఉంది. కొంచెం పెరిగింది. ఓ 40-50 సెంట్లు పెరిగింది. 10% పెరిగినట్టే కదా. 10% పెరిగింది. ఇది పెద్ద ఇష్యూ అండి. కానీ అంతకంటే పోదు అండి, అంతకంటే పెరగదు. ఇక 10% అంటే మీరు ఆలోచించండి. ఇక 97 డీజిల్ ఉందనుకోండి, 10% అంటే ₹9 ₹10 పెంచితే 2-3-4 రూపాయలు పెంచితేనే ఇష్యూ చేస్తారు. ఇక్కడ 10%. ఇంకొకటి భరత్ గారు 5 సంవత్సరాల కింద కూడా $3 ఉంది. ఇప్పుడు కూడా $3 ఉంది. ఇక్కడ అమెరికాలో అంత తీవ్రంగా పెరగవండి. మీరు 5 ఏళ్ల కింద ఇండియాలో ఉన్నటువంటి పెట్రోల్ ధర లాస్ట్ 2 ఇయర్స్ మారలేదు. ఇండియాలో లాస్ట్ 2 ఇయర్స్ గా అదే ఉంది. ఇన్ఫాక్ట్ రష్యా ఉక్రెయిన్ యుద్ధ సమయంలో ఒకసారి పెంచారు 2022లో. పెంచిన తర్వాత మళ్ళీ ఏం చేశారంటే 24 ఎలక్షన్ ముందు కొంచెం $2 తగ్గించారు. నేను ఒక్కటి యాడ్ చేస్తా అండి. నేను 2006లో అమెరికాకు వచ్చిన. 2006లో $3 పావుదొక్క 4 లీటర్లు కొన్నాండి $3. ఇప్పుడు కూడా $3.5 పావుదొక్క 4 లీటర్లు కొంటున్నాండి. 20 సంవత్సరాల క్రితం కూడా అదే రేటు కొన్నానండి. అమెరికాలో డ్రాస్టిక్ గా రేట్లు పెరగవండి. మెక్డొనాల్డ్ అని ఉంటది కదండి, మెక్డొనాల్డ్ బర్గర్ ఉంటది. అది 40 ఏళ్ల కింద $1, ఇప్పుడు కూడా $1 అండి. అమెరికాలో డ్రాస్టిక్ గా రేట్లు పెరగవు. ఇన్ఫ్లేషన్ ఉండదు. ఇన్ఫ్లేషన్ 2% లోపే ఉండదు. ఇన్ఫ్లేషన్ ఉండదు. అంత డ్రాస్టిక్ 2% లోపే, 1-2% లోపే. అంతే ఎక్కువ ఉండదు. దానికే పెడబొబ్బలు పెడతారు ఇక్కడ. రేట్లు పెరిగినాయి అని. దానికే పెడబొబ్బలు పెడతారు. ఇక్కడ అంత ఉండదు. ఇప్పుడు నేను చెప్తున్నా 40 ఏళ్ల కింద మెక్డొనాల్డ్ ఒక బర్గర్ $1, ఇప్పుడు కూడా $1. $1తో ఆకలి తీరుతుంది అమెరికాలో. $1 అంటే ఇక్కడ ₹1 అండి. మనకు $93 కావచ్చు. అంటే 40 ఏళ్ల కింద ఉన్న ధర ఇప్పుడు అదే ధర ఉందంటున్నా. అమెరికాలో అంత ఫ్లక్చుయేషన్. నేను 20 ఏళ్ల కింద పెట్రోల్ ఎంత పోయించానో ఇప్పుడు కూడా అంతే పోపిస్తున్నాను. 20 ఏళ్ల కింద ధర ఇప్పటి ధర సేమ్ ఉంది ఆల్మోస్ట్. కొంచెం తేడా. అంటే ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉండదు అమెరికాలో. మనం వి కెనాట్ కంపేర్ సమ్ ఆస్పెక్ట్స్. అమెరికాతో మనం పోల్చుకోలేమండి. మనం ఒట్టిగానే ఏదో జబ్బలు వేసుకొని మేము ప్రపంచ అగ్ర దేశాల లోపల మేము ఒకరని చెప్పుకుంటూ కాదండి. మనం వాస్తవంగా మనం చాలా దూరంలో ఉన్నాం. రియలైజ్ కావాలి. మన దగ్గర ఇప్పుడు పెట్రోల్ ఒక్క నిమిషం, మన దగ్గర పెట్రోలియం రిజర్వ్స్ లేకపోతే ఏం చేస్తాం? జపాన్ కూడా 95%, చైనా కూడా 90% ఇంపోర్ట్ చేసుకుంటుంది. అమెరికాలో పెట్రోలియం రిజర్వ్స్ ఉన్నాయి. అది కాకుండా షెల్ గ్యాస్ కూడా వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు. అది కాకుండా కూడా మన ఇండియా లాగానే అమెరికా కూడా 90% ఇంపోర్ట్ చేసుకుంటదండి. వాళ్ళ రిజర్వ్స్ వాడుకోరండి. ఇప్పుడు వుడ్ ఉంది కదా, ఇక్కడ విపరీతమైన ఫారెస్ట్ ఉంటది. వుడ్ ఒక్క చెక్క ముక్క కూడా వాడరండి. మొత్తం కెనడా నుంచి ఆ మెక్సికో నుంచి తెచ్చుకుంటారు. ఎందుకంటే వీళ్ళు రిజర్వ్స్, ఇప్పుడు కోల్ ఉంది కదండి, మా కెంటకీ అనేది కోల్ హబ్. ఒక కిలో కోల్ కూడా తీయరండి. కానీ విపరీతం రిజర్వ్స్ ఉన్నాయి. వీళ్ళు ముట్టుకోరండి. అసలే ప్రపంచాన్ని మొత్తం తెచ్చుకుంటారు. అంటే ఇప్పుడు అమెరికా మనతో పోలిస్తే 3 times పెద్దదా విస్తీర్ణంలో, వైశాల్యంలో? విస్తీర్ణంలో సుమారు 4 రెట్లు పెద్దదండి. 4 రెట్లు పెద్దది. జనాభానేమో మనతో పోలిస్తే 5వ వంతు. 150 కోట్లు అయితే 30 కోట్లు. 33 కోట్లు. సంగప్ప గారు ఏదో చెప్పాలనుకుంటారు. సంగప్ప గారు. సార్ ఒకటి, సార్ అమెరికాకి వెళ్ళి ఎన్ని సంవత్సరాలు నాకు తెలియదు. 20 ఏళ్ళు అయిందండి. 20 ఏళ్ళు అయింది సార్. సార్ 20 ఏళ్ళ కింద మీరు పోయేటప్పుడు మన దగ్గర వరి ధాన్యం రేట్ ఏముండే, ఈరోజు వరి ధాన్యం రేట్ ఏముంది, అది కూడా మీరు ఆలోచించారు. అక్కడ రేటు మనం కొనే వస్తువు రేటు పెరగలేదని చెప్తున్నారు. ఇక్కడ మనం పండించే వస్తువు రేటు కూడా పెరిగినాయి.
14 ఏళ్ల కింద 1100, 1200 ఉన్నటువంటి వరి ధర ఈ రోజు 2700 దాకా పోయింది. ఈరోజు అదే కదండి ఇన్ఫ్లేషన్, అదే కదా ఇన్ఫ్లేషన్, అదే ఇన్ఫ్లేషన్. రైతు పండించే ధాన్యం రేటు కూడా పెరిగింది. తర్వాత రైతు పండించడానికి పెట్టాల్సిన ఖర్చు కూడా పెరిగింది. యూరియా బస్తా రేటు కూడా పెరిగింది. యూరియా బస్తా రేటు కూడా పెరిగింది. పెరిగింది. మరి రైతు ఆదాయం పెరిగింది, రైతు ఖర్చు కూడా పెరిగింది. మీరు 20 ఏళ్ల కింద మీరు పోయినారు, మళ్ళొకసారి మీరు ఇప్పుడు ఇండియాకి ఇప్పుడు ఒకసారి రండి. 20 ఏళ్ల కింద ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండియాలో అట్లనే ఉందా, ఈ రోజు కూడా అట్లనే ఉందా అని ఒకసారి చూసిన తర్వాత మళ్ళీ ఒకసారి మీరు జీటీవీకి ఇంటర్వ్యూ ఇవ్వండి, భరత్ కి జూమ్ లో చాలా 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 మార్పు వచ్చింది. మీరు అమెరికా నేను 4 నెలలకు ఒకసారి వస్తా అండి, నేను 20 ఏళ్ళకి ఒకసారి రాను, 4 నెలలకు ఒకసారి వస్తాను. మరి ఇండియా అట్లానే ఉందా సార్? లేదు పెరిగింది, డెఫినెట్ గా పెరిగిందండి. ఇండియా ఏం మారలేదు ఇండియాలో ఉన్నట్టు మీరు చెప్తే ఎట్లా సార్? నేను మారలేదు అనలే, కొన్ని సిస్టమ్స్ మారాలి అని చెప్తున్నా. 100%. నేను ఒక విషయం లేకపోయిస్తా, అక్కడ ఉన్నటువంటి ఎవ్రీ పర్సన్ చాలా రెస్పాన్సిబిలిటీతో ప్రతి వ్యక్తి బాధ్యతతో ఉంటాడు. ఇక్కడ మీకు తెలిసి ఎట్లా ఉంటుందో మీకు తెలిసింది. మొదటిది రిజర్వ్స్ ని వాళ్ళ రిజర్వ్స్ అన్ని కూడా నెక్స్ట్ వచ్చే తరాలకి ఉంచాలని చెప్పి వాళ్ళు ఇప్పటిదాకా అక్కడ ఏ గవర్నమెంట్ ఉన్నా సరే వాళ్ళు పెట్రోలియం కావచ్చు, కోల్ కావచ్చు, లేకపోతే ఫారెస్ట్ కావచ్చు, వాళ్ళు అన్ని నెక్స్ట్ జనరేషన్ కి మిగిలాలా, నెక్స్ట్ జనరేషన్ ఉంచాలని చెప్పి వాళ్ళు టచ్ చేయకుండా బయట నుంచి కొనే అవకాశం ఉంది, డబ్బులు ఉన్నాయి. తర్వాత వేరే దేశాలతో వాళ్ళకు ఉన్నటువంటి ట్రేడ్ డీల్స్ తో వాళ్ళు వేరే దేశాల నుంచి కొంటున్నారు. కానీ మన దగ్గర ఉన్నటువంటి పరిస్థితి అట్లా ఉండదు, లేదు. మొదటి. రెండవది, మన జనాభాకి అక్కడ జనాభాకి మనం ఏం పోల్చలేము. మన దగ్గర అర్బనైజేషన్ ఎంత ఫాస్ట్ గా పెరిగిపోతుందో మీకు తెలుసు. ఒకప్పుడు హైదరాబాద్ ఎట్లుండే మీరే చెప్తున్నారు కదా, 4 నెలల కోసం వస్తారని చెప్పి. మీరు అర్బనైజేషన్ ఎంత హైదరాబాద్ ఏ స్థాయిలో పెరిగిపోతుంది. ఎక్కడున్నాయి హైదరాబాద్ లో ఉన్నట్టు కొండలు, గుట్టలేవి, చెరువులేవి. ఇప్పుడు ఒకప్పుడు 1000 చెరువులు ఉండే, ఈ రోజు మీకు 10 చెరువులు కూడా దొరకవు, 10 చెరువులు 10% కూడా ఒక్కొక్క చెరువు. సో అట్లాంటి పరిస్థితి ఉంది. మొదటిది. సరే, దాంతో మనము అక్కడ ఉన్నటువంటి దీనికి మనం పోల్చలేం. బట్ వీఆర్ ర్యాపిడ్లీ గ్రోయింగ్. మీరు ఒప్పుకోకపోయినా కూడా చాలా ఈ 15 సంవత్సరాల్లో మనం ర్యాపిడ్ గా గ్రో అవుతున్నాం. ఐ టోటల్లీ ఎకో విత్ యూ. మీతోని అగ్రి అవుతున్నా. మనము డెవలప్మెంట్ లోపల, టెక్నాలజీ వాడకం లోపల కొంచెం వెనుకబడి ఉన్నాం అని చెప్తున్నాం. కానీ మనకు అప్పటికిప్పుడు చాలా చేంజ్ మన దగ్గర ర్యాపిడ్ వచ్చింది. ఇంకొకటి అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే మనది అగ్రి బేస్డ్ కంట్రీ వచ్చేసి ప్రపంచ వాణిజ్యంతో ఇవాళ ముడిపడి ఉంది. ఒకప్పుడు ఇంత బెంబేలెత్తటోళ్ళం కాదు. రాజశేఖర్ గారు గారికి ఇస్తాను 1 పాయింట్. నెక్స్ట్ యూరియా ఇష్యూ రాబోతుందని చెప్పి సార్ చెప్పారు. అది వచ్చే అవకాశం ఉంది. బట్ భారతదేశం ఆ విషయంలో చాలా స్పష్టమైనటువంటి ప్లాన్ తో ఉంది. యూరియా కొరత రాదు. దయచేసి జీటీవీ చూస్తుంది. ఎందుకంటే నెక్స్ట్ వచ్చేది మనకి నెక్స్ట్ సీజన్, వర్షాకాలం పంటలు వేసే సీజన్ వస్తుంది. కాబట్టి ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఇప్పటికే స్టేట్ ఆఫ్ హార్మోన్ నుంచి సార్ చెప్పండి, ఆల్రెడీ అమెరికా ఉన్నారు కదా, స్టేట్ ఆఫ్ హార్మోన్ నుంచి ఏ దేశం యొక్క సిప్పులు బయటకు వస్తున్నాయి? ఇండియా తప్ప. కేవలం ఇండియా మాత్రమే వస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఖతార్ నుంచి ఎల్ఎన్జి లిక్విడ్ నైట్రోజన్ గ్యాస్ మనం కొంటున్నాం. అది ప్రధానమైనటువంటి ఇంధనం యూరియా తయారీకి. ప్రపంచ సంక్షోభం రాబోతోంది యూరియా విషయం లోపల. లిక్విఫైడ్ నేచురల్. ఒక్క నిమిషం, దీని మీద నేను క్లారిటీ ఇస్తా. ఈ గ్యాస్ సంబంధించి కొరత ఉంది ఫెర్టిలైజర్ తయారు చేసే దానిలో. అంటే దేశీయంగా, వేరే దేశాల సంగతి మనం చూడాలి కానీ దేశీయంగా, ఎందుకంటే రామగుండం ఫెర్టిలైజర్ ప్లాంట్ లో ఫెర్టిలైజర్స్ తయారు చేసేది ఆగిపోయింది బికాస్ ఆఫ్ ఎల్ఎన్జి లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ ద్వారా ఇది తయారవుతుంది. రామగుండం ప్లాంట్ లో అయింది. బట్ వేరే దేశాల నుంచి, మనం చైనా నుంచి చాలా, తర్వాత ఉక్రెయిన్, రష్యా, చైనా, ఈ దేశాల నుంచి చాలా మనం దిగుమతి చేసుకుంటాం. మన దేశీయ అవసరాలు ఈ మన దగ్గర తయారయ్యే ఫెర్టిలైజర్ తో లేదు. బట్ చూడాలి, ఇంకా 2-3 నెలల సమయం ఉంది కదా. ఖరీఫ్ సీజన్ జూన్ కాబట్టి ఆలోపు అంత సెట్ అవుతుందని అనుకుందాం, జూన్ జూలై వరకు. నేను అదే చెప్తున్నాను. రైతులు మీరు ఇప్పుడు చెప్పిన రేపటి నుంచి యూరియా షాపుల దగ్గర రైతులు లైన్ కడతారు సార్. ఎందుకంటే ఎవరో ఒకరు వాళ్ళు బిల్ కట్టలేదని చెప్పి వాళ్ళు క్రెడిట్ క్రెడిట్ ఎప్పుడు మిస్ అవుతా మీకు తెలుసు. మీరు ఇంతకుముందు మీరే చెప్పారు. సరే, ఇప్పుడు రాజశేఖర్ గారు ఏం చెప్తారు చెప్పనియండి. ఆ కంపెనీస్ కి ఏది పంపు యజమానులకి, అంటే డీలర్స్ కి మధ్య ఇష్యూలో ఎవరో ఒక 2-3 వాళ్ళు స్టాక్ ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు నో స్టాక్ బోర్డు పెట్టిన మరుక్షణం అదొక సోషల్ మీడియాలో వదంతులు వచ్చేసి ప్యానిక్ అయిపోయి ఈరోజు ఇండియాలో, ఎస్పెషల్లీ హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో, ముంబైలో అంత పెద్ద ఇష్యూ అయిపోయింది. నేనేమంటా అంటే, ఇట్లా మనం ఇప్పుడే యూరియా రాదు అని చెప్పినా అనుకుంటే చాలా ఇష్యూ అయిపోతుంది. ఆల్రెడీ రష్యా నుంచి, చైనా నుంచి అన్నిటి ప్లాన్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్. దయచేసి కేవలం మనం ఖతార్ 100% 60% మీద ఖతార్ నుంచి ఆధారపడి ఉంటాం. బట్
మనం ఆల్టర్నేటివ్ ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ చూసేసుకుంది. సెంట్రల్ గవర్నమెంట్ దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ చేస్తుంది. దయచేసి యూరియా కొరత రాదు, దానికి రాకుండా గవర్నమెంట్ చూస్తుంది. మీరు చెప్పింది మీ యాంగిల్ మీద కరెక్ట్ కావచ్చు, బట్ ఇక్కడ నుంచి నేను ఇక్కడ బీజేపీ ప్రతినిధిగా అండ్ సెంట్రల్ గవర్నమెంట్ చేస్తున్న ప్రయత్నాలు నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. యూరియా కొరత రాదు, యూరియా కొరత గురించి తెలిసి పడాల్సిన అవసరం లేదు. ఎస్ భరత్. రాజశేఖర్ గారు ఏదో చెప్పాలనుకుంటారు. రాజశేఖర్ గారు సార్